మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. గడిచిన 10-15 రోజుల దగ్గర నుంచి కూడా వరదలు ఏ రకంగా ఉగ్రరూపం దాల్చిందో మనం అంతా కూడా చూస్తున్నాము. ప్రధానంగా ఈ వరదలు వచ్చిన ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మరి ఫేస్ చేస్తూ ఉన్నారు. నిజంగా సహాయక చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామనంటే, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయక చర్యలు కానీ, రేషన్ అందించడంలో అయితే కానీ, లేకపోతే కాంపన్సేషన్ ఇవ్వడంలో అయితే కానీ, వాళ్ళకి సుమారుగా 4 రోజులు 2 నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి, ఏదైతే రహదారులతో ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు, మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ, దేవీపట్నం ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు. నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే, ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు, సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. ఎందుచేతనంటే, ఇప్పుడు దాకా నాకు తెలిసి గత ప్రభుత్వాల్లో ఈ రకమైన సందర్భాలు ఇప్పుడు దాకా జరగల. నిజంగా ఒకటి వాస్తవం. ఎందుకంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఏదైతే కాళేశ్వరం దగ్గర నుంచి ఇలా పోలవరం మీదుగా వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల దగ్గర నుంచి వచ్చే ఈ సబరి వాటర్ కూడా ఎక్కువ రావడం వలన, ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వలన గతంలో సబరి వాటర్ అంతా కూడా గోదావరిలోకి వచ్చేసేది. 3వ ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు, ఏదో అడపాదడపా ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే, ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు. అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తోంది. ఒకటి అదృష్టం ఏంటంటే, నిన్న ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది. మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి, మరి ఇవన్నిటి గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని, అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ, ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్ అయినాయో ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పుడు దాకా చాపర్ పైన, హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులుకే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు, ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే, ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో తీసుకొని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో
చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము. మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మ్యాక్సిమం అవుట్ఫ్లో వెళ్ళింది 16 లక్షల క్యూసెక్ వాటర్ అనుకుంటా. మరి గతంలో 28 లక్షలు క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా వ్యవహరించారో ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఒకటి లైఫ్ జాకెట్లని పూర్తిగా అందించకపోవడం వలన మరి ప్రమాదవశాత్తు విఆర్పురం దగ్గర మరి ఒక పిల్లోడు కొప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి, రేషన్ అయితే కానివ్వండి, లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో 100కి 100% చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది. మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు. మరి ఇలాంటి మరి ఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు. రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకి అందరికీ కూడా బాధితులకి అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి 10,000 రూపాయలు మరి వాళ్ళకి స్టైఫండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు, వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం. మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నాడు. మరి వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కింద వస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా. మరి ఈయనే మాటలు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం. మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు? భయం వేస్తూ ఉందంట. మేము సూపర్ 6 అనే హామీలు ఇచ్చాము, అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? నీ సూపర్ 6 హామీలన్నీ ఎత్తేస్తావనే కదా. దానికి అర్థం ఏంటి? ప్రజలు ఆలోచన చేయాలి. ఇంకా నయం అర్థం చేసుకోండి, ఇంక నేను ఇవ్వలేనని డైరెక్ట్గా చెప్పేలే. అదే నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు 3 సిలిండర్లు ఇవ్వలేము అని. మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు? అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని, అసలు ఏంది ఐడెంటిఫై చేసేది? కలెక్టర్లకి సచివాలయాల వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు, ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము. మరి దానికి కూడా మంగళం చెప్పిన పరిస్థితులు. మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు? 15,000 15,000 15,000 18,000 18,000 18,000 అని ఈ రకమైన మాటలు మాట్లాడి ఇంకొక ఎవరో పాపం చిన్న పాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది, ఈ అమ్మాయికి కూడా 15,000. అసలు ఏం జరుగుతుంది? అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం. అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు. మేము అప్పటికి బేసిక్గా చెప్తానే ఉన్నాం. మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటంలే.
మరి రైతు భరోసాకి మంగళం పలికారా? అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు, మరి దానికి స్వస్తి చెప్పారు. మరి అదే రకంగా 1500 రూపాయలు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు, నెల నెల 1500. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ డబ్బు? ఎప్పుడు ఇస్తారు? దానికంటే ఒక నిర్దిష్టంగా చెప్పాలి కదా. మాకు ఇప్పుడు మేము సంపద సృష్టించిన తర్వాత 5 సంవత్సరాలు పోయేకి ఇస్తామని చెప్పాలా? లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు ఇస్తారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కాకుండా రైతు భరోసా 20,000 ఇస్తానని చెప్పారు. ఏది 20,000 ఎక్కడుంది? ఈ పాటికి జగనన్న ఉంటే డైరెక్ట్గా రైతు భరోసా వచ్చేసి ఉండేది రైతులకి. మరి తల్లులందరికీ కూడా అమ్మఒడి వచ్చి ఉండేది. మరి చేయూత సుమారుగా 25,000 రూపాయలు సంవత్సరానికి దగ్గరగా అది ఇస్తానన్నారు. అది కూడా ఈ పాటికి అందుండే సందర్భాలు. పిల్లలు చక్కగా స్కూల్ యూనిఫామ్తో ఎంత టైడీగా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితులు. ఉత్తినే చెప్పలా పేదవారు పెత్తందారులు అనేది. మరి ఇవాళ నేరుగా కనబడతా ఉంది. ఇది కాకుండా శాండ్ గురించి మాట్లాడారు. ఇసుక కొండలు ఉండేవి, ఏమైపోయినాయి నాయన ఈ ఇసుక కొండలు? బకాసురులాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇదే నేషనల్ హైవే పైన హుండాయ్ షోరూమ్ కానుకుని, నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే, అంత పెద్ద కొండలు ఉండే. గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే 4 రోజులు తిరగకుండా బకాసురులాగా దాన్ని మొత్తం మింగేశారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఫ్రీగా? 4 రోజుల్లో ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి? సుమారుగా 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే స్వామిమాల వేసుకున్నాడు. వేసుకుని ఏ రకంగా మరి చేసాడు అనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇసుక కావాలనంటే సందర్భాలు ఏంటి? ఇసుక కావాలనంటే ఎవరికైనా వస్తుందా? నిజంగా ఆ స్టాక్స్ ఉండి ఉంటే ఈ వరదల టైంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఉపయోగపడి ఏం చేశారు? 4 రోజుల్లో మింగేశారు. ఇదేనా మీ కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన? జగనన్న ప్రభుత్వంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా నిల్వలు పెడితే ఆ నిల్వలు ఎమ్మెల్యేలు అంతా కూడా కలిపి దోచుకున్నారు. అందరూ కూడా అక్షరాల 10 కోట్లు తక్కువ విలువ చేయకుండా ఉండే ఆ ఇసుక కొండలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీతి నిజాయితీల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం సెటిల్మెంట్ బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి రాజమండ్రి వ్యాప్తంగా. అసలు ఎప్పుడైనా మనం చూసామా? డైరెక్ట్గా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు నేరుగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో మేము క్లబ్బులు నడుపుకుంటాం, పేకాట క్లబ్బులు నడుపుకుంటాం అని డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అసలు మా ప్రభుత్వంలో ఎవరైనా పేకాట ఆడితే ముందర అరెస్ట్ అయ్యేవారు. ఆ సందర్భాలు కనబడే. ఇవాళ డైరెక్ట్గా ఎమ్మెల్యేలే ఉండి దగ్గరుండి ఆడిస్తూ ఉన్నారు. అసలు క్వారీ ప్రాంతంలో, ఆనంద్ నగర్ ప్రాంతంలో రాత్రి తెల్లవార్లు పేకాట క్లబ్బులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రాంతంలో ఈ మధ్య ఏదో పైనుంచి ఏదో కొంత మొట్టికేళ్ళు పడితే అక్కడ ఆపినట్టున్నారు. కానీ క్వారీ ప్రాంతంలో మటుకి యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇదంట మరి గాలి వార్తలు కాదు, వాస్తవాలు నేను చెప్తా ఉన్నా. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈ పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంత? ఆనంద్ నగర్లో క్వారీ ప్రాంతంలో 3-4 చోట్ల ప్రాంతాల్లో వందల మందితో పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. అసలు మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఉక్కుపాదంతో తొక్కాం, ఎక్కడైనా పేకాట క్లబ్బులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు, పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. కొంచెం సైలెంట్గా ఆడించుకుంటామండి. అసలు ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము?
మళ్ళీ ఇసుక దగ్గరికి వచ్చేసరికి బ్లాక్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందనంటే ఆధార్ కార్డులు పెట్టుకోవడం, ఆధార్ కార్డులు వాళ్ళ తాలూకా వాళ్ళని పెట్టుకోవడం, ఇసుక తీసుకోవడం. పాపం లైన్లో నుంచున్న లారీలకి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. ముందర వీళ్ళ తాలూకా వాళ్ళకి బ్లాక్ మార్కెట్. మళ్ళీ లారీకి 2000 3000 అదనంగా ఆధార్ కార్డు వచ్చినోడికి అతను డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చేయడం. ఈ రకమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మరి గతంలో శాండ్ రూపేణా సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి వీళ్ళు ఫ్రీ ఇసుకని పేరు చెప్తూ, ఫ్రీ శాండ్ అని పేరు చెప్తూ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటండి? ఇంత దారుణమా? మళ్ళీ పైపెచ్చు స్థానిక ఎమ్మెల్యే కుటుంబం ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తున్నారు. ప్రతి వ్యాపారస్తుడిని కూడా పీక్కు తింటా ఉన్నారు సిట్లు కట్టమని. అంటే మీకు అధికారం ఇచ్చి, మీకు పదవులు కల్పించి మీరు చిట్లు వ్యాపారం చేసుకోవడానికా? ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు చాలామంది, ఏమంటే మీరైనా మీడియాలో మాట్లాడండి, వీళ్ళ దగ్గర నుంచి మాకు ప్రెషర్లు విపరీతంగా మాకు ఇంటెండ్లు వేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ప్రజలు గమనించాల, రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది. నిజంగా రాజమండ్రి వచ్చినప్పుడే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడే ఒక్కటే మాట చెప్పారు, నాకు ఇవాళన్న రోజుకి కూడా బాగా గుర్తు. ఏమని చెప్పారంటే, పేదవాడు అన్యాయం అయిపోతాడు, ఏమాత్రమైనా పొరపాటు జరిగితే పేదవాడు అన్యాయం అయిపోతాడని చెప్పిన మాటలు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. పేదవాడు అన్యాయం అయిపోతూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వచ్చిన జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన వాటా వచ్చింది సుమారుగా 5800 కోట్ల రూపాయలు వచ్చింది. గత ప్రభుత్వం సంపాదించిన ఆదాయంలో కేంద్రం తాలూకా, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా వచ్చిన వాటా 5800 కోట్ల దాకా వచ్చింది. ఆ డబ్బు నీ దగ్గర పెట్టుకున్నావుగా. మరి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు మరి తల్లులకి వందనం అని చెప్పావు. మరి తల్లులకు వందనం అని చెప్పి మరి ఏం చేస్తూ ఉన్నావు? మరి ఇవ్వాలి కదా డబ్బు. మరి పిల్లల్ని స్కూల్స్కి పంపించాలిగా. నాడు నేడు పరిస్థితులు ఏమవుతాయో ఎవరికి కూడా తెలియదు. మరి ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వము ఇప్పటికైనా పేదవాళ్ళకి అన్యాయం చేయదు. పేదవాళ్ళకి అన్యాయం చేయకుండా గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పేదవాళ్ళకి న్యాయం జరిగిందో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళ పక్షాన్ని నుంచి ఉంటాం. పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఇప్పుడే వరదలు ఫస్ట్ ప్రమాదక హెచ్చరిక ధవళేశ్వరం బరాజ్ దగ్గర మరి తీసేశారు కాబట్టి ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలం కాకుండా దానిపైన పూర్తిగా శానిటేషన్ పైన దృష్టి సారించి, ప్రత్యేకించి లంక గ్రామాలు అయితే కానివ్వండి, ఏజెన్సీ ప్రాంతాలు అయితే కానివ్వండి, దీనిపైన దృష్టి సారించండి. ఎందుకంటే అసలు ఛాలెంజ్ ఇదే. ఎందుకంటే బురదతో కూడుకుపోయి ఉంటుంది. దానికి ఎప్పటికప్పుడు శానిటేషన్ ప్రాపర్గా చేయించి మందులు, అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో మరి టెలిమెడిసిన్ జరిగేది, డైరెక్ట్గా ఫోన్లో నేరుగా కనుక్కోవడము, వాలంటీర్లు నేరుగా ప్రతి ఇంటింటికి వెళ్ళడము, మందులు అందించే కార్యక్రమం. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. ఎందుకంటే మీడియా ఛానల్ మ్యాక్సిమమ్ ఈ తెలుగుదేశం పార్టీ కబంధ హస్తాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చూపించట్లా. కొన్ని ప్రాంతాల్లో కనుక నిజంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒక చాపర్ రైడ్ చేయండి, హెలికాప్టర్ మీద. మీరు పోలవరం ఎలాగ వెళ్తూ ఉంటారు కదా, ఒకసారి మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా చూసి అధికారులని అలర్ట్ చేయండి. అలర్ట్ చేస్తే ఖచ్చితంగా వారికి సహాయక చర్యలు అందుతాయని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి అందరి పక్షాన, ప్రజల పక్షాన నుంచుని పోరాడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.
ఇది కాకుండా ఇంకొక ప్రధానమైన అంశము, కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు ఎలాగ జరుగుతూ ఉన్నాయి, జనగణన పూర్తి స్థాయిగా చేయండి. కులాల వారీగా, వాళ్ళ వృత్తుల వారీగా ఎవరెవరు ఎంతెంతమంది జనాభా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుచేతనంటే ఎట్లాగా జనగణన జరుగుతున్నప్పుడు కులగణన కూడా జరగాలి. కులగణన జరిగితే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏ ఏ సామాజిక వర్గం ఎంతెంత ఉన్నారు, వాళ్ళు ఎంత కిందన స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తి స్థాయిగా సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉండింది 2024, స్వాతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఏ రకంగా అయితే కులగణన చేశారో అప్పుడు చేసిందే ఇప్పుడు కూడా మనం లెక్కల్లో ఉన్నాయి. అసలు ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1935లోనే ఎప్పుడో జరిగిందంట కులగణన, మళ్ళీ ఇప్పుడు దాకా జరగల. అంటే మరి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి, ప్రత్యేకించి బీసీలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అనే దానిపైన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి కులగణనతో పాటు జనగణన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది.